కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏ యుగంలోనైనా సరే, ఏ జన్మలోనైనా సరే, ఎప్పుడైనా సరే నీకు అవసరమైనప్పుడు ఈ ఘటోద్గజును తలుచుకో తల్లి. నీ కోసం దివి నుండి భూమికి దిగొస్తాను. ఏం కావాలో అడుగుకోనా, ఏం కావాలన్నా ఇస్తాను. ఆహా, ఏం కావాలన్నా ఇస్తానని అహంకారంతో అన్నాను. నేను తీర్చలేని కోరిక కోరి నా గర్వము సర్వము గర్వము చేసినావు కోన. ఓరోరి దుర్యోధన కర్ణహతకులారా, ఏమా తొత్తరపాటుతో బిత్తర చూపులు. నేనెవరిననే? అర్జున పలుగుడ పార్థగిరి భీమత్స బాబాయి గారి అన్న భీమన సైన్యుల గారి పుత్రుడను ఘటోద్గజుడను. ఆ యుద్ధములకు సిద్ధపడినరా. జై వీరాంజనేయ. కర్ణ, ఏమిటి మిత్రం? కర్ణ, సకల శస్త్రాస్త్ర ప్రావీణ్యుడవు, అసమాన ప్రజ్ఞావంతుడై నీవు నిశ్చేష్టుడై వీక్షించుడయా, సంహరించు. మిత్రమా, మరపు నా పాలిట శాపమైనది. ఏ అస్త్రం గుర్తుకు రావడం లేదు. కర్ణ, ఇంద్రుడిచ్చిన మహాశక్తి అస్త్రం ఉంది కదా, దాన్ని ప్రయోగించు. సమయానికి గుర్తు చేశావు మిత్రమా. కానీ అర్జున సంహారం కోసం సంపాదించిన మహాశక్తి అస్త్రాన్ని సందేహించ కర్ణ. అర్జును సంహరించాలంటే ముందు మన ప్రాణాలతో మిగలాలి కదా. ఆ ఘటోద్గజుడు వీరావేశం చూస్తుంటే సమస్త కౌరవ సైన్యాన్ని చివరికి మనం కూడా మిగిల్చేటట్లేడు. ఇంకేం ఆలోచించు, శక్తి అస్త్రాన్ని సంధించు, ఆ రాక్షసుని సంహరించు. అది కాదు మిత్రమా. కర్ణా, కోట దిక్కులేక మరణిస్తున్న నాకు గొంతులో నీళ్లు పోసా. నా బిడ్డవైతే దీవించేవాణ్ణి, తల్లివైతే దీవించమని అడిగేవాణ్ణి. తల్లివో బిడ్డవు, ఎన్ని జన్మ జన్మల బంధం. నువ్వు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం నేనేం చేయగలను కోన? కోన, ఏ యుగంలోనైనా సరే, ఏ జన్మలోనైనా సరే, ఎప్పుడైనా సరే నీకు అవసరమైనప్పుడు ఈ ఘటోద్గజును తలుచుకో తల్లి. నీ కోసం దివి నుండి భూమికి దిగొస్తాను. నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇస్తావు కదా. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై వీరాంజనేయ.
ఘటోత్కచ, ఎక్కడికి? భూలోకానికి. వీరమరణం పొంది స్వర్గలోకం ప్రవేశించిన నీకు తిరిగి భూలోకానికి వెళ్లే అధికారం లేదు. శరీరం మరణించింది కానీ ఇందులో మమకారం మరణించలేదు దేవేంద్ర. మమకారాన్ని ఏ అధికారాలు పట్టలేదు. దైవాజ్ఞ ధిక్కరిస్తావా? పసిబిడ్డను దైవంతో సమానం అంటారే. కష్టకాలంలో ఆదుకుంటారని పసిబిడ్డకిచ్చిన వాగ్దానం తప్పడం దైవద్రోహం కాదా దేవేంద్ర? తర్కిస్తున్నావా? తర్కించడం కాదు దేవేంద్ర, రుణానుబంధం తీర్చుకోవడం కోసం తప్పిస్తున్నాను. నా మాట కాదని నీవు భూలోకానికి వెళితే నీకు ఏ గ్రహము సహకరించదు. నాకు తెలిసిన గ్రహాలు రెండే. ఒకటి ఆగ్రహం, రెండు నిగ్రహం. ఆగ్రహం త్యాగరం, ఇక నిగ్రహం అది కూడా నాకు అవసరం లేదు. ఘటోత్కచ, నీవసలే ముక్కోపివి. భూలోకంలో ఎవరి ప్రాణాలు తీయనని ప్రమాణం చేస్తే నిన్ను వెళ్ళనిస్తాను. అది నా వల్ల కాని పని. నన్ను చంపడానికి రౌడీలేస్తున్నారు. హెల్ప్ హెల్ప్. వస్తున్నాను కూడా వస్తున్నాను. ఘటోత్కచ, ప్రమాణం చేసి వెళ్ళవయ్యా. అటులని నేను నిత్యము పూజించే నా దైవం మా పెదనాన్న వీరాంజనేయ స్వామి పైన నేను భూలోకంలో ఎప్పటి చూస్తాను. ఇప్పుడు తృప్తిగా ఉందా? జై వీరాంజనేయ. ఇదిగోరా పాప. జై వీరాంజనేయ. ఏమైందిరా? ఇప్పుడు ఎలా? జై వీరాంజనేయ. భయమవలదు కోన, నేనున్నానుగా. ఆహా, నేనే కోన. నీ పిలుపు విన్నాను, నిన్ను రక్షించడం కోసం తరలి వచ్చాను. ఇక నీకేమీ భయం లేదు. నిర్భయంగా చెప్పు తల్లి, నన్ను ఏం చేయమంటావు? ఆకలిస్తోందా? జై వీరాంజనేయ. ఆరగించు తల్లి. వద్దా? మరేం కావాలి? ఆట బొమ్మలా? జై వీరాంజనేయ. ఆడుకో తల్లి. ఓ, ఆ విలనీయులు వస్తారని భయపడుతున్నావా? మరి ఆకలి ఆడుకోవడం తప్ప ఏమీ తెలియని పసిపిల్లవి. ఇంకా ఏం కావాలమ్మా? చెప్పు తల్లి, ఏం కావాలన్నా ఇస్తాను. పబ్బం గడుపుకోవడం కోసం పంచన చేరి వంచన చేసింది చాలక ప్రాణాలు తీసిన ఆ నీచ నికృష్ట దుష్ట విలనీయులను ఖండ ఖండములుగా చేసి పోగులు పెట్టి వస్తాను. ఘటోత్కచ, భూలోకంలో ఎవరి ప్రాణాలు తీయనని ప్రమాణం చేసి వెళ్ళు. ఇంద్ర, ఎంత పని చేసినావయ్యా? ప్రాణములు తీయనని మాట ఇచ్చిదనే కాని ప్రాణములు తీసినంత పని చేయవచ్చునే. ఇది ప్రశస్తమైన యోచన. కోన, నీ పాలిటి విలనీయులను పిండి పిండి చేసి చిటికలో వస్తాను. వద్దా? అయితే ఏం కావాలో అడుగుకోనా? ఏం కావాలన్నా ఇస్తాను. నాకు అమ్మ నాన్న కావాలి. నాకు అమ్మ నాన్న కావాలి. ఆహా, ఏం కావాలన్నా ఇస్తానని అహంకారంతో అన్నాను. నేను తీర్చలేని కోరిక కోరి నా గర్వము సర్వము గర్వము చేసినావు కోన. ఎందుకు తేలేమో? వాళ్ళు మరణించి స్వర్గాన ఉన్నారు కోన. అయితే నేను చచ్చిపోతే ఇంచక్క స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా. అమంగళము ప్రతిహతమవుగాక. అటువంటి మాటలు నువ్వు అనకూడదు కోన.
నువ్వు నిండు నూరేళ్లు జీవించాలి. చిరంజీవ చిరంజీవ. అమ్మ లేకపోతే నాకు పువ్వు ఎవరు పెడతారు? జోల ఎవరు పడతారు? దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్ అని ఎవరు చెప్తారు? నేనున్నాను కదా కోనా. నువ్వు అమ్మవు కాదుగా. కాకపోయినా అమ్మలా చూసుకుంటాను కోనా. అమ్మ ఎలా చూసుకుంటుందో నీకు తెలియదుగా. ఆహా, ఇది ఏదో నిజమే. ఇప్పుడు ఏమి చేయవలే? ఇది ప్రశస్తమైన యోచన. అమ్మతో మాట్లాడి నిన్ను ఎలా చూసుకోవాలో అడిగి తెలుసుకుంటాను కోన. అయితే ఇప్పుడే మాట్లాడు. అటులనే కోన. స్వర్గాన ఉన్న మాత నీ స్వరం వినాలని తప్పిస్తుంది నీ కూన. నీ మాటగా నేను చెప్పేది తల్లి. ఆహా, దివ్యోపదేశం దివ్యోపదేశం మాత. చెప్పంక అమ్మేం చెప్పిందో చెప్పు. చెప్పువా చెప్పువా చెప్పు చెప్పు. చెబుతాను తల్లి, చెబుతా.